హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ ఆల్ ఇన్ వన్. ఈరోజు మీ అందరికీ ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. ఇప్పీ ప్యాకెట్స్ తీసుకుని దాంతో మనం ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. పొడి పొడిగా రావాలంటే మనం ఎలా చేయాలనేసి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ముందుగా నేను 2 ఇప్పీ ప్యాకెట్స్ తీసుకున్నాను. పెద్దవి 12 రూపీస్వి 3 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెద్ద గ్లాస్తో ఫుల్గా వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం ఒక స్పూన్ ఫుల్గా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకి నూడిల్స్ పొడి పొడిగా వస్తాయండి. తర్వాత మనం నూడిల్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి అలా కొంచెం కట్ అయినట్టయితే మనకి రెడీ అయిపోయినట్టే. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ నూడిల్స్ అన్నీ మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, పొడి పొడిగా వచ్చాయి. వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం దానిపైన మూత పెట్టి వెయిట్ చేయాలి. ఈలోపు మనం అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇప్పీ ప్యాకెట్స్కి 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు 4 అన్నా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, 1 స్పూన్ ఫుల్గా కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మనం సన్నగా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం ఎగ్ పీసెస్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సరిపోతుంది. రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేశానండి. అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. ఇప్పుడు మనం సపరేట్గా పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఇప్పీ నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తున్నామండి ప్రాసెస్. తర్వాత మనకి ఇప్పీ ప్యాకెట్స్లో మసాలా ప్యాకెట్ ఇస్తారు కాబట్టి అది మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేయకూడదండి. ఒకటి యాడ్ చేసిన ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ సెకండ్ది యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలండి. ఫోర్క్తో కలుపుకోవచ్చు, ఫోర్క్ లేకపోతే 2 స్పూన్స్ యూస్ చేయొచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనకి చక్కగా నూడిల్స్లో పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీ అందరూ కూడా ట్రై చేయండి. మనం టమాటో సాస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి వీడియో. మీకు కూడా నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.